హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఈరోజు మనం ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ విండోస్ 10 ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏందో తెలుసుకుందాం. సో మన సిస్టంలో మనం ఓఎస్ ఇన్స్టాలేషన్ చేయాలి అనుకుంటే మనకు విండోస్ 7, విండోస్ ఎక్స్పీ, విండోస్ 10 అయితే మనకు మైక్రోసాఫ్ట్లో అవైలబుల్లో ఉన్నాయి. సో మనకు లేటెస్ట్ ల్యాప్టాప్స్ కానీ పీసీలో కానీ విండోస్ 10 ఇన్స్టాలేషన్ చేయాలి అంటే మనము డివిడి తోటి లేదా పెన్ డ్రైవ్ తోటి మనం సిస్టమ్ని అయితే ఫార్మాట్ చేయొచ్చు అండ్ విండోస్ 10 ఇన్స్టాలేషన్ చేయొచ్చు. ఈరోజు లెనోవో ల్యాప్టాప్లో విండోస్ 10 ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. సో మనకు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క బూటింగ్ కీ అనేది ఉంటుంది. మన సిస్టమ్ ఫార్మాట్ స్టార్ట్ చేసినప్పుడు మనకు బూటింగ్ కీ ప్రెస్ చేసినప్పుడు మనకు సెట్టింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఆ బూటింగ్ కీ అనేది మనం గూగుల్లో వెరిఫై చేసేసి మన మోడల్ని బట్టి ఆ బూటింగ్ కీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం సిస్టమ్ని ఫార్మాట్ చేయాలంటే ఫస్ట్ రీస్టార్ట్ చేయాలి. సో రీస్టార్ట్ చేసిన తర్వాత లెనోవో అయితే F12 అనేది కంటిన్యూస్గా ప్రెస్ చేయండి. లెనోవోలో F12 కంటిన్యూస్గా ప్రెస్ చేస్తే మనకు ఫార్మాటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ F12 అనేది కొన్నిటికి F8, F12, F2 అంటే డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ బూటింగ్ కీస్ అయితే ఉంటాయి. సో మనకి లెనోవో ల్యాప్టాప్లో F12 ప్రెస్ చేసిన తర్వాత మనకు బూటింగ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో బూటింగ్ ఆప్షన్స్లో ఏంటంటే మనము ఫార్మాట్ చేస్తున్నాం కాబట్టి నాకు USB HP అనే ఒకటి చూపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ప్రెస్ ఎనీ కీ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ప్రెస్ ఎనీ కీ వచ్చినప్పుడు ఏదైనా ఒక కీని అయితే ప్రెస్ చేయండి. సో కీని ప్రెస్ చేసినప్పుడు మనకు ఓఎస్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఈ సిస్టమ్ ఫార్మాట్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు USB తోటి చేస్తున్నారా, లేకపోతే ఎక్స్టర్నల్ DVD రైటర్ తోటి చేస్తున్నారా, లేదంటే మనకు CD తోటి చేస్తున్నారా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు చూడండి మనకు విండోస్ సెటప్ అనే ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో దీంట్లో ఏంటంటే మనకు దీంట్లో మనకు సెట్టింగ్స్ ఏంటంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్పై అయితే క్లిక్ చేయండి. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే సెటప్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకు సెటప్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మెయిన్గా మనకు పార్టీషన్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మనం సిస్టమ్ని ఫార్మాట్ చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకు యాక్టివేషన్ విండో ఆప్షన్ అయితే వచ్చింది. సో దీంట్లో మీకు ప్రోడక్ట్కి ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే ప్రోడక్ట్కి ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్కి అని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మనకు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం విండోస్ని అయితే యాక్టివేట్ చేయొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ మనకు ఈ స్టెప్లో యాక్సెప్ట్ ద లైసెన్స్ టర్మ్స్ అనే చెక్ బాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్స్ అయితే వస్తాయి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అప్గ్రేడ్ అండ్ కస్టమ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు అప్గ్రేడ్ అనే ఆప్షన్ కాకుండా కస్టమ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నెక్స్ట్ మనం పార్టీషన్ స్టెప్స్కి వచ్చాము. ఇక్కడ మనకు 4 పార్టీషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పార్టీషన్స్ అంటే ఏంటంటే మనకు హార్డ్ డిస్క్ యొక్క పార్టీషన్స్ అంటే మనకు ఒక 1 TB హార్డ్ డిస్క్ ఉంటే దాన్ని మనం 4 to 5 మనకు డిఫరెంట్ ఎన్ని పార్ట్స్ అయితే ఎన్ని డ్రైవర్స్ అయితే అవసరమో అన్ని పార్టీషన్స్గా మనం చేస్తాము. సిస్టమ్ని ఫార్మాట్ చేసేటప్పుడు మీరు కంప్లీట్ హార్డ్ డిస్క్ని ఫార్మాట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఓన్లీ సీన్ మాత్రమే ఫార్మాట్ చేయాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఓన్లీ విండోస్ 10 అనే ఫస్ట్ పార్టీషన్ ఆప్షన్ ఓన్లీ సీన్ మాత్రమే నేను ఫార్మాట్ చేయాలనుకుంటున్నాను. మిగతా డ్రైవర్స్లో నాకు డేటా అట్లే కావాలి కాబట్టి ఓన్లీ నేను సీన్ మాత్రమే డిలీట్ చేసి ఫార్మాట్ చేశాను. సో మీరు సీన్ మాత్రమే డిలీట్ చేయాలంటే సీన్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ పైన క్లిక్ చేయండి. సో మనం డిలీట్ చేసే ముందు మనం సి అనే ఆప్షన్ ఎక్కడ ఉందో అంటే సి ఆప్షన్ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ చేయాలి. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ న్యూ మీద క్లిక్ చేసి నాకు అలొకేటెడ్ స్పేస్ అంటే న్యూ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంది. సో సెలెక్ట్ చేసుకున్నాను. నాకు పార్టీషన్ అయితే క్రియేట్ అయింది. అంటే ఇంతకుముందు అన్అలొకేటెడ్ స్పేస్ అంటే ఏంటంటే మనకు పార్టీషన్ క్రియేట్ అవ్వలేదు. సో న్యూ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత పార్టీషన్ క్రియేట్ అయింది. సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మనకు పార్టీషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సెట్టింగ్స్ అయితే 1 by 1 ప్రాసెస్ అవుతాయి. అంటే మనకు కాపీయింగ్ విండో ఫైల్స్ అంటే మనకు ఓఎస్ ఇన్స్టాలేషన్ సిడీలో కానీ పెండ్రైవ్లో ఉన్న ఓఎస్ ఇన్స్టాలేషన్ ఫైల్స్ మన సిస్టంలోకి ఇన్స్టాలేషన్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకు గెటింగ్ ఫైల్స్ రెడీ ఫర్ ఇన్స్టాలేషన్ వస్తుంది. ఇక్కడ మనకు 0% నుంచి 100% వరకు అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇన్స్టాలేషన్ ఫీచర్స్ కానీ ఇన్స్టాలేషన్ అప్డేట్స్ కానీ ఇవన్నీ మనకు 1 by 1 ప్రకారం అయితే ఇన్స్టాలేషన్ అవుతాయి. సో మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఐదర్ విండోస్ 10 అయినా, విండోస్ 7 అయినా, విండోస్ ఎక్స్పీ అయినా సో మనకు పార్టీషన్ దగ్గర కొంచెం ట్రబుల్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకు పార్టీషన్ దగ్గర మనం సీన్ ఒకటే సెలెక్ట్ చేసుకోవాలా, లేదంటే అన్ని డ్రైవర్స్ని డిలీట్ చేయాలనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. మీరు కంప్లీట్ సిస్టమ్ను మొత్తం ఫార్మాట్ చేయాలనుకుంటే ప్రతి పార్టీషన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసి మళ్ళీ పార్టీషన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లేదు ఓన్లీ సీన్ మాత్రమే మీరు ఫార్మాట్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఫార్మాట్ చేసే ముందు ఒక్కొక్క డ్రైవ్ యొక్క డీటెయిల్స్ అనేది ఒక పేపర్ పైన రాసుకోండి. అంటే సి డ్రైవ్ ఎంత స్పేస్లో ఉంది, డి డ్రైవ్ ఎంత స్పేస్లో ఉంది అనేది రాసుకున్న తర్వాత మీరు ఫార్మాట్ చేసేటప్పుడు సి
అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఇన్స్టాలేషన్ విండోస్లో ఒక ప్రాసెస్ ప్రకారం స్టెప్ బై స్టెప్స్ ప్రాసెస్ అయితే మనకు వస్తుంటాయి. సో మీకు కలెక్షన్ ఇన్ఫర్మేషన్, ఇన్స్టాలేషన్ విండోస్ అని 1-2 ఆప్షన్స్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ స్టెప్స్ తర్వాత నెక్స్ట్ మనకు సిస్టమ్ రీస్టార్ట్ తర్వాత ఇంకొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఫైనల్గా మనకు ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అప్ అనే ఆప్షన్ తర్వాత సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకు సిస్టమ్ కావాల్సిన ఓఎస్ ఫైల్స్ అన్నీ మన సిస్టంలోకి ఇన్స్టాల్ అవుతాయి. అంటే మనం డివిడీ నుంచా, లేదంటే పెన్ డ్రైవ్ నుంచా, లేదంటే ఎక్స్టర్నల్ డివిడీ రైటర్ నుంచా, దేని నుంచి అయితే ఇన్స్టాల్ చేస్తున్నామో దాని నుంచి మనకు స్టెప్స్ అనేది ఓఎస్ సంబంధించిన ఫైల్స్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అవుతాయి. ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు విండోస్ అనేది రీస్టార్ట్ అవుతుంది. సో రీస్టార్ట్ అవడం వల్ల స్టెప్స్ అనేది మొత్తం కంప్లీట్గా సిస్టంలోకి స్టార్ట్ అవుతాయి. సో చూడండి, మనకి ఇప్పుడు సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయింది. సో రీస్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఇంకొన్ని సిస్టమ్ అప్డేట్స్ అనేది కొన్ని వస్తాయి. అంటే మనకు ఓఎస్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సిస్టమ్ ఆన్ అవ్వడానికి కొన్ని స్టెప్స్ అవైలబుల్లో ఉంటాయి. ఈ స్టెప్స్లో ఏంటంటే మనము నేమ్ కానీ డిఫరెంట్ నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు విండోస్ 10 అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు గెటింగ్ రెడీ డివైస్ అని వస్తుంది. అంటే మనకు సిస్టమ్ అనేది రెడీ అవుతుంది ఓపెన్ అవ్వడానికి. సో ఇప్పుడు మనకు ఓఎస్ ఫైల్స్ అన్నీ రీస్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్, అంటే మనకు ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవేంటంటే సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే ఆప్షన్స్. అంటే మనకు బిఫోర్ సిస్టమ్ ఆన్ అవ్వడానికి ఓఎస్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మధ్యలో ఉండే స్టెప్స్ కొన్ని నేమ్స్, అంటే మనకు సిస్టమ్ నేమ్ కానీ, పాస్వర్డ్ కానీ, యూజర్ నేమ్ కానీ, ఇవన్నీ మనకు ఉంటాయి. సో ఇప్పుడు మనకు కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మనకు కంట్రీ వైజ్ సిస్టమ్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. సో మనకు కీబోర్డ్ ఏంటంటే కొన్ని ఇంగ్లీష్ కీబోర్డ్స్, యూఎస్ కీబోర్డ్స్, అంటే కొన్ని కంట్రీస్కి కీబోర్డ్స్ ఆప్షన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ఇంగ్లీష్ ఇండియాకి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాము. సో సెకండ్ కీబోర్డ్ లేఅవుట్ అడుగుతుంది, మీ ఇష్టం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు వైఫై కనెక్షన్ అడుగుతుంది. సో మీరు ఇక్కడ మీకు వైఫై అవైలబుల్గా ఉంటే వైఫైని కనెక్ట్ చేయండి, వైఫై లేదంటే ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు కొన్ని సెక్యూరిటీ ఆప్షన్స్ అయితే అడుగుతుంది. సో మీరు కనెక్ట్ అవ్వంటే మనకు ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కనెక్ట్ అయిపోతుంది. సో కంటిన్యూ విత్ లిమిట్ సెటప్స్ అంటే కొన్ని సెట్టింగ్స్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ మనకు మళ్ళీ ఇంటర్నెట్ కనెక్షన్ అవుతుంది, మీరు అక్కడ సేమ్ సెట్టింగ్స్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో ఇక్కడ పీసీ నేమ్ అడుగుతుంది. అంటే మన ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఆన్ అయినప్పుడు ఏదైతే నేమ్ రావాలనుకుంటున్నారో మీరు అక్కడ ఈ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఎంటర్ చేసే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ తోటి మన పీసీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు నేమ్ తర్వాత పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయొచ్చు. మీరు సిస్టమ్ని సెక్యూరిటీగా ఉంచుకోవాలి, వేరే వాళ్ళు ఓపెన్ చేయకుండా మీకు సెక్యూరిటీ ఉండాలి అనుకుంటే మీరు నేమ్ తర్వాత పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయొచ్చు. పాస్వర్డ్ అవసరం లేదు, నార్మల్గా సిస్టమ్ ఓపెన్ అయితే సరిపోతుంది అనుకుంటే మీరు పీసీ యొక్క నేమ్ ఇవ్వండి. సో ల్యాప్టాప్లో అయినా మనకు పీసీలో అయినా మనకు నేమ్ అడుగుతుంది, కంప్యూటర్ యొక్క నేమ్, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే మీరు నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్, అంటే మనకు సిస్టమ్ యొక్క యాక్టివిటీస్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్, డిజైన్స్, కలర్స్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ కొన్ని వస్తాయి. సో మీరు వాటిని నార్మల్గా యాక్సెప్ట్ చేసుకుంటా, అంటే మీకు యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే డిక్లైన్ చేయొచ్చు. కొన్ని మీకు కావాల్సిన ఆప్షన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటా నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మనకు ప్రైవసీ సెట్టింగ్స్, డివైస్ ప్రైవసీ సెట్టింగ్స్ కొన్ని వస్తాయి. సో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సో ప్రైవసీ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మనకు సిస్టమ్ అయితే ఇప్పుడు రెడీ అయింది, అంటే మనకు ఓఎస్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. సో వీఆర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ, అంటే మనకు ఓఎస్ అనేది కంప్లీట్గా రెడీ అయింది. ఇప్పుడు సిస్టమ్ అనేది మనకు ఆన్ అవుతుంది. సో ఒక 1-2 మినిట్స్ తీసుకున్న తర్వాత మనకు సిస్టమ్ అయితే ఓఎస్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు మీరు కంప్లీట్ డెస్క్టాప్ చూడవచ్చు, మనకు సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఫైల్స్ అయితే కంప్లీట్గా ఇన్స్టాల్ అయ్యాయి. ఇప్పుడు మనకు పార్టీషన్, అంటే మనకు హార్డ్ డిస్క్ పార్టీషన్, మా కంప్యూటర్ ఓపెన్ చేస్తే మన సిస్టంలో ఏమేమి డ్రైవర్స్ ఇన్స్టాల్ అయ్యాయి, అంటే మనం ఓన్లీ సీన్ మాత్రమే తీసేసాం కాబట్టి సీన్ మాత్రమే రీఇన్స్టాల్ చేసాము. మనకు మిగతా డ్రైవర్స్ అన్ని మనకు ఆటోమేటిక్ ఇంతకుముందు ఉన్న డేటా ఏది ఉందో అది అట్లాగే ఉంటుంది.